శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశారు. టన్నెల్లో ప్రమాదం జరిగిన రోజు నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం టన్నెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. ఇక తాజాగా మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతి చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు. ఇక మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి 25 లక్షల చెక్కును ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి అందజేశారు. ఈరోజు 32 రోజులకు మళ్ళీ సెకండ్ బాడీ దొరికింది. వారు ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది టనల్ 14 కిలోమీటర్ల లోపల డిస్మెంటల్ అయినందుకు, కొలాప్స్ అయినందుకు ఇబ్బందికరం ఉంది. 100 కోట్ల మిషన్ అయినా దాన్ని కట్ చేసి తీసేసి ఆ బాడీస్ తీయాలనే సంకల్పంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో కలెక్టర్తో సహా మొత్తం స్టాఫ్తో సహా అక్కడ ఉండి మొత్తం మన దేశంలో ఉన్నటువంటి డిజాస్టర్ వాళ్ళ సిస్టమ్ అందరినీ కూడా యూటిలైజ్ చేసుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఈరోజు సెకండ్ బాడీ దొరకడం జరిగింది. ఇంకా అక్కడనే ఉండి మిగతా 6 బాడీలు కూడా రావాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ సంకల్పం నెరవేరాలని భగవంతుని కోరుతూ ఈరోజు మనోజ్ కుమార్ అనే టెక్నికల్ ఆపరేటర్ దొరకడం, వారికి 25 లక్షల వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్గ్రేషన్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది యూపీకి అంబులెన్స్లో ఆ బాడీకి రెవెన్యూ ఆఫీసర్తో సహా తీసుకుపోయి వాళ్ళకు ఫ్యామిలీకి బాడీ 25 లక్షల చెక్ అప్పజేసే ప్రయత్నం.